పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను నిరసిస్తూ ఈ నెల 7వ తేదీన ఖమ్మం నగరంలో వేలాది మందితోనే పాలస్తీనా సంఘీభావ ర్యాలీని జరపడం జరుగుతూ ఉంది. ఆ సంఘీభావ ర్యాలీలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణులు, అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి అన్ని ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మానవతావాదులందరూ, అభ్యుదయవాదులందరూ, ప్రగతిశీల శక్తులందరూ కూడా మానవత్వాన్ని కోరుకునే ప్రతి మనిషి, ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి ప్రతి పౌరుడు ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ సంఘీభావ ర్యాలీ ఒక ప్రపంచానికే ఆదర్శంగా, భారతదేశానికే ఆదర్శంగా, ఈ తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండే విధంగా జరగబోతా ఉంది. ప్రపంచ యుద్ధాలు ఎందుకు వస్తాయో, ప్రపంచ యుద్ధాలు రాకూడదు, ప్రపంచ యుద్ధాలు రాకుండా ఉండటానికి ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటించే విధంగా ఈ సంఘీభావ ర్యాలీని కొనసాగిస్తా ఉన్నాం. ఈ సంఘీభావ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనే విధంగా మీరు దయచేసి ప్రజలందరూ ఈ సంఘీభావ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ, ఈ ప్రపంచ యుద్ధాల వెనుక లేదా పాలస్తీనా పైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం వెనుక అమెరికన్ సామ్రాజ్యవాదం ఉన్నది. సామ్రాజ్యవాదుల మధ్య ఉన్నటువంటి పోటీనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి వనరులని కొల్లగొట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రల్లో భాగంగా పాలస్తీనా పైన ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. గాజా నగరం పైన అనేక మారణ హోమం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా చిన్న పిల్లల్ని, ఇలా మహిళల్ని, ఇలా విద్యార్థుల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నటువంటి, అణుబాంబులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రార్థనాలయాల మీద, అదేవిధంగా హాస్పిటళ్ల మీద, ఇలా విద్యా సంస్థల మీద బాంబుల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కనీసం తాగటానికి నీళ్లు దొరకనటువంటిది, తినటానికి తిండి దొరకనటువంటి పరిస్థితులలో ఆడ గాజా నగరం ఉన్నది. ఆ పాలస్తీనాని ఆదుకోవాల్సినటువంటి ప్రపంచ ఐక్యరాజ్య సమితి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలలో అనేక దేశాలు సామ్రాజ్యవత్తులుగా మారినటువంటి పరిస్థితులలో ఇలా పాలస్తీనాకి సంఘీభావంగా ప్రపంచ దేశాలన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సంఘీభావ ర్యాలీని విజయవంతంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తమ వంతు కర్తవ్యంగా భావిస్తూ దీన్ని విజయవంతం